ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మే 9 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. అతని పత్రికలో ఘనమైనవి బలీయమైనవియునై ఉన్నవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఒకడనును. వ్యాఖ్యానాంశం: మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. వ్యాఖ్యానాంశం: మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. వ్యాఖ్యానం: దేవుని కొరకు పత్రికలను వ్రాసిన పౌలు గొప్పవాడు. ఆ వ్రాతలు దేవుని సహాయము చేతనే వ్రాయబడ్డాయి. రోమాపత్రిక 9వ అధ్యాయం 2వ వచనం చెబుతున్నట్టు, పాత నిబంధన లేఖనములేగాక అపొస్తలుడైన పౌలు వ్రాతలు కూడా దేవోక్తులై ఉన్నాయి. వాటిలో తప్పులు లేవు, కొరత లేదు. వ్యక్తి అయిన పౌలైతేనో సరి, అతని దేహము పొట్టి దేహము, మానవుని కంటికి పౌలు కొరగానివాడే. ఈ భేదాన్ని కనిపెట్టితే మంచిది. పేతురు సైతం పౌలు వ్రాతల్లోని కొన్ని సంగతులు గ్రహించటానికి కష్టమైనవి అని ఒప్పుకుంటున్నాడు. అయినా పౌలును ప్రియ సహోదరుడు అని పిలుస్తూ ఉన్నాడు. చూడండి, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు. ఫలాని ప్రసంగికుడు రూపం మట్టుకు కొరగానివాడే అనుకోండి, ఆయన బోధ వాక్యానుసారమా కాదా అని విచారించతగింది. ఫలాని వాడు స్వరూపియే, అయితే అతని బోధ సరికాదు. అప్పుడేం చేయాలి? అవును, మానవుని శరీరం కాదు, అతని బోధ వాక్యానికి అనుగుణ్యమా కాదా అని కనిపెట్టతగినది. దీని గూర్చి జాగ్రత్త సుమా. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్యపెట్టకుము. అవును, వ్రాయబడిన వాక్యమునే గాని యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం చెబుతున్నట్టు ఒట్టి మనిషిని గౌరవించకూడదు. అయినా కొందరు అతిక్రమించి మా గుడి పాస్టరు ఎంత చక్కనివాడు అంటారు కానీ అతని బోధన చూస్తే వాక్యానుసారం కాదు. జాగ్రత్త. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.